హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మీ ముందుకు ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాను. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ సీన్‌లో ఒక దట్టమైన అడవిని చూస్తాం. ఆ అడవిలో మిల్లర్, రోజీ అనే ఒక జంట రోప్ క్లైంబింగ్ చేస్తుంటారు. మిల్లర్ రోప్ సహాయంతో పైకి వెళ్ళిపోతాడు. మిల్లర్‌కి పైనుంచి చూస్తుంటే ఒక పాడుపడిన చెరువు కనిపిస్తుంది. అది చూసి మిల్లర్ రోజీని త్వరగా పైకి రమ్మంటాడు. రోజీ స్పీడుగా పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆమె కాలు జారి తాడు చిక్కుబడిపోతుంది. తాడు సరిచేసుకొని మళ్ళీ పైకి ఎక్కే ప్రయత్నం చేస్తుంది. పైనున్న మిల్లర్‌ను సహాయం కోసం పిలుస్తుంది. ఎంత పిలిచినా మిల్లర్ ఆమె ముందుకు రాడు. ఆమె చాలా కంగారు పడిపోతుంది. అంతలో ఆమె మొహం మీద పైనుంచి రక్తం చుక్కలు పడతాయి. ఆమె ఇంకా ఆందోళనకు గురవుతుంది. అంతలో ఆమెకి మిల్లర్ కనిపిస్తాడు. అతన్ని ఎవరో పైనుంచి కిందకు తోసేస్తారు. అంతేకాదు, ఎవరో పైనుంచి రోజీని కూడా పైకి లాగే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆమె తాడుని కట్ చేస్తుంది. తాడు లేకపోయినా బ్యాలెన్స్ చేసి కిందికి దిగాలి అనుకుంటుంది. అంతలో పట్టు కోల్పోయి ఆమె కూడా కిందికి పడిపోతుంది. రోజీ లేచి మిల్లర్ డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది. అంతలో ఎవరో వస్తున్నారని చెట్ల కదలికల వల్ల అర్థమయ్యి అక్కడి నుండి వాళ్ళు కారు నిలిపిన ప్రదేశానికి పరుగులు పెడుతుంది. అంతలో ఆమె కాలు ఒక ఇనుప ఫెన్సింగ్‌కి తగిలి కింద పడుతుంది. ఆమెను ఎవరో కాళ్ళు పట్టుకొని వెనక్కు ఈడ్చుకెళ్తారు. తరువాత న్యూస్ పేపర్‌లో ఈ ప్రాంతంలో ఒక వాహనం తర్వాత ఇంకొకటి మిస్ అవుతున్నాయని న్యూస్ చూస్తాం. కొన్ని రోజుల తర్వాత విక్టర్ అనే వ్యక్తి వెళ్తుండడం మనం గమనిస్తాం. అతను ఒక ఇంటర్వ్యూ కోసం వేరే ఊరు వెళ్తున్నాడు. తను కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతాడు. విక్టర్‌కి ఆలస్యం అవుతుంది. అందుకు కార్ దిగి ఏం జరిగిందో కనుక్కోవడానికి ముందుకు వెళ్తాడు. తన ముందున్న ట్రక్ డ్రైవర్‌ని ఏమైంది? ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అయిందని అడుగుతాడు. అప్పుడు ఆ డ్రైవర్ ముందు 5 కిలోమీటర్ల దూరంలో ఒక కెమికల్ ట్రక్ బోల్తా పడింది. అందుకే ఇంత ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పి, ఈ ట్రాఫిక్ క్లియర్ కావడానికి 5 గంటల పైనే పడుతుంది అంటాడు. విక్టర్ తన కారుని వెనకకు తిప్పుతాడు. ఆలస్యం అవుతుంది అని తన కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాలి అనుకుంటాడు. అంతలోనే సిగ్నల్ సరిగా లేక కాల్ కట్ అవుతుంది. అతను తిరిగి వస్తున్నప్పుడు అతని చూపు గ్యాస్ స్టేషన్ బోర్డు మీద పడుతుంది. ఆ బోర్డు ఉన్న వైపు కారును తిప్పుతాడు. గ్యాస్ స్టేషన్ రోడ్‌లో ముందుకు వెళతాడు. ఆ రోడ్‌లో వెళ్తున్నప్పుడు విక్టర్‌కి చాలా వాహనాలు రోడ్ సైడ్ పడి ఉండడం గమనిస్తాడు. ఇక విక్టర్ గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ గ్యాస్ స్టేషన్ ఓనర్ కనిపిస్తాడు. అతను చానా రోజుల నుంచి జబ్బుతో బాధపడుతున్నట్లు ఉన్నాడు. విక్టర్ అక్కడున్న ఫోన్ తీసుకొని వాళ్ళ కంపెనీ వాళ్ళతో నేను మార్గం మధ్యలో ఇరుక్కుపోయానని చెప్పాలి అనుకుంటాడు. కానీ ఆ ఫోన్ డెడ్ అయి ఉంటుంది. తర్వాత గ్యాస్ స్టేషన్ ఓనర్ దగ్గరికి వెళ్లి టౌన్‌కి వెళ్ళడానికి వేరే దారి ఉందా అని అడుగుతాడు. కానీ అతను ఏం చెప్పాలని అనుకోడు. అప్పుడే విక్టర్ చూపు అక్కడ గోడకి అంటించి ఉన్న మ్యాప్ మీద పడుతుంది. వెంటనే వెళ్లి ఆ మ్యాప్ చూస్తాడు. అప్పుడు విక్టర్‌కి సిటీకి వెళ్ళడానికి ఒక మట్టి రోడ్డు కనిపిస్తుంది. గ్యాస్ ఓనర్‌ని ఆ దారి గురించి అడుగుతాడు. అప్పుడు ఆ ఓనర్ ఆ దారిలో వెళ్ళమని సలహా ఇస్తాడు. విక్టర్ ఆ దారిలో నుంచి కారు పోనిస్తాడు. ఆ రోడ్‌లో కొంచెం దూరం వెళ్ళాక 2 దారులు కనిపిస్తాయి. అప్పుడు విక్టర్ ఆలోచించి షార్ట్‌కట్ మట్టి రోడ్ నుంచి కారు పోనిస్తాడు. అలా రోడ్‌లో ముందుకు వెళ్తుంటే రోడ్ సైడ్ ఒక జింక చనిపోయి ఉంటుంది. విక్టర్ ఆ జింకను చూస్తూ ముందు నిలబడి ఉన్న కార్‌కి డాష్ ఇస్తాడు. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా విక్టర్ చిన్న చిన్న గాయాలతోనే బయటపడతాడు. అప్పుడు ఆ కార్ వాళ్ళు విక్టర్ దగ్గరికి వచ్చి అతని మీద కోప్పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏదోలా సర్ది చెప్పే ప్రయత్నం చేసి మీరెందుకు రోడ్ మీద బండి ఆపారు అని అడుగుతాడు. అప్పుడు విన్సీ అనే అమ్మాయి వచ్చి రోడ్డుకి అడ్డంగా ఎవరో ఫెన్సింగ్ వైర్ ఏశారు. అది మా కారు ఎనక టైర్‌కు చిక్కుకొని కారు పేలిపోయింది అని చెప్తుంది. వీళ్ళ మరొక ఫ్రెండ్ ఏదైనా గ్యాస్ స్టేషన్‌కి వెళ్లి కాల్ చేయండి అని చెప్తుంది. అందుకు విక్టర్ వద్దు అని చెప్తాడు. అందరూ అక్కడ నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ విన్సీ, తోమర్లు వెహికల్ దగ్గరే ఉండిపోతారు. మరోవైపు వీళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ సైడ్ వీళ్ళకి ఒక చనిపోయిన ముంగీస్ కనపడుతుంది. దానిని ఎవరో దారుణంగా చంపేసి ఉంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వీళ్ళకొక టైర్ కాలుతుండడం కనిపిస్తుంది. అది చూసి విక్టర్‌కి ఇక్కడ ఏదో ప్రమాదం పొంచి ఉంది అని అర్థమవుతుంది. అందుకే వాళ్ళని తీసుకొని ముందుకు వెళ్తాడు. మరోవైపు కార్ దగ్గర విన్సీ, తోమర్లు ఉన్నారు. తోమర్‌కి ఏదో శబ్దం వినపడుతుంది. అదేంటో చూడాలని అటువైపుగా వెళ్తాడు. విన్సీకి తోమర్ కారు ముందు కనిపించకపోవడంతో భయపడిపోయి తను కారు దిగి తోమర్‌ను వెతకడానికి అతను వెళ్ళిన వైపు వెళ్తుంది. అక్కడ ఆమెకు తోమర్ షూ కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే తోమర్ చెవి తెగి కింద పడి ఉంటుంది. అది చూసి ఆమె ఏడుస్తూ ఉంటుంది. అంతలో వెనక నుంచి ఒకడు వచ్చి ఆమెను కూడా చంపేస్తాడు. మరోవైపు గ్యారేజ్ కోసం వెతుకుతున్న విక్టర్ బ్యాచ్‌కి
ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేసి ఉంటాయి. సహాయం కోసం ఆ ఇంటి తలుపు తడతారు. ఎవ్వరూ రిప్లై ఇవ్వరు. ఇక్కడ ఎవ్వరూ లేరు అనుకోని లోపలికి వెళ్తారు. అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ చూసి చాలా రోజుల నుంచి ఎవరూ లేనందున ఇలా ఉన్నది అనుకుంటారు. అక్కడ చాలా వాహనాల కీస్ ఉంటాయి. అలాగే విక్టర్ వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ తీస్తాడు. అక్కడున్నది చూసి విక్టర్ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అందులో మనిషి మాంసం కనిపిస్తుంది. అక్కడే వాళ్లకు వాళ్ళ టైర్ పేల్చేసిన ఫెన్సింగ్ వైర్ కూడా కనిపిస్తుంది. అది చూసి అందరి గుండెల్లో రైళ్లు పెరుగెడతాయి. అందరూ అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటారు. అంతలో అక్కడికి ఒక మ్యాన్ ఈటర్ వాహనం వస్తుంది. వాళ్ళు వెనక డోర్ నుండి పారిపోవాలి అనుకుంటారు. కానీ డోర్లు లాక్ చేసి ఉంటాయి. చేసేదేం లేక మంచం కింద దాక్కుని ఉంటారు. అంతలో వాడు లోపలకు వచ్చి విన్సీ శవాన్ని కింద పడేస్తాడు. అది చూసి విక్టర్ బ్యాచ్ కి వణుకు పుడుతుంది. అప్పుడు వాళ్లకు ఆ మ్యాన్ హీటర్ అసహ్యమైన ముఖం కనిపిస్తుంది. అక్కడున్నది ఒక్కడు కాదు, మొత్తం ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు కలిసి విన్సీ బాడీని టేబుల్ మీద పెట్టి ముక్కలు ముక్కలుగా నరుకుతారు. అది చూసి లిల్లీ అనే అమ్మాయి గట్టిగా కేకలు వేయబోతుంటే గార్డెన్ అనేవాడు ఆమె నోరు మూసేస్తాడు. ఆ తర్వాత విన్సీని తిని ఆ మ్యాన్ ఈటర్స్ పడుకుంటారు. ఇదే మంచి సమయం అని అందరూ పారిపోవాలి అనుకుంటారు. అందులో ఒక మ్యాన్ ఈటర్ వీళ్లను చూసేస్తాడు. మ్యాన్ ఈటర్స్ వీళ్ళ వెంట పడతాడు. వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతుంటారు. అప్పుడే విక్టర్‌కి మ్యాన్ ఈటర్స్ బండ్లు కొట్టేయాలని ఆలోచన వస్తుంది. అప్పుడు అరుస్తూ వాళ్ళని డైవర్ట్ చేసి తన వెంట పడేలా చేస్తాడు. అప్పుడే అందులో ఒకడు విక్టర్ కాలిని షూట్ చేస్తాడు. మరోవైపు గార్డెన్ కూడా అడవిలోకి పారిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ దుర్మార్గులు గార్డెన్ వెంట పడతారు. అందరూ కారులో వెళ్తుంటే గార్డెన్ కార్ దగ్గరికి చేరుకునే లోపు అతనిని ఒకడు బాణాలతో చంపేస్తాడు. అది చూసిన మిగిలిన ముగ్గురు కారులో వెళ్ళిపోతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్తున్న వాహనం బురదలో ఇరుక్కుపోతుంది. వాళ్ళు ఆ ట్రక్ ని అక్కడే వదిలేసి ముందుకు పారిపోతారు. అప్పుడే ఈ మ్యాన్ ఈటర్స్ కూడా వీళ్ళని వేటాడడానికి వస్తుంటారు. ఇక విక్టర్ వాళ్ళు అడవిలో ఒక చిన్న దారి గుండా వెళ్తుంటారు. ఒక దగ్గర అలసిపోయి కూర్చుంటారు. లిల్లీ విక్టర్‌ని పైకి చూడమంటుంది. విక్టర్ పైకి చూస్తే అక్కడ ఒక రేడియో టవర్ కనిపిస్తుంది. ముగ్గురు ఆ రేడియో టవర్ పైకి ఎక్కుతారు. అక్కడ నుంచి చూస్తే వాళ్లకు ఎవ్వరూ కనిపించరు. విక్టర్‌కి ఫస్ట్ ఎయిడ్ కిట్ దొరుకుతుంది. జూలీ అతని గాయానికి కట్టుకడుతుంది. మరోవైపు లిల్లీకి ఒక పాత రేడియో దొరుకుతుంది. ఆ రేడియో ద్వారా సహాయం కోరాలి అనుకుంటుంది. కానీ ఎవ్వరూ సమాధానం ఇవ్వరు. విక్టర్ టవర్ నుంచి కిందికి చూస్తాడు. ఆ ముగ్గురు మ్యాన్ హీటర్ దుర్మార్గులు అక్కడికి కూడా వచ్చేసుంటారు. ఆ ముగ్గురు టవర్ పైకి వస్తుండడం గమనించి పైకి వచ్చే గేట్ మూసేస్తారు. అప్పుడు లిల్లీ రేడియోలో మాట్లాడాలి అని ట్రై చేస్తుంది. అప్పుడు ఆ ఈటర్స్ రేడియో వైర్‌ని లాగేస్తారు. తర్వాత టవర్‌కి కూడా నిప్పు పెడతారు. ఇది చూసి లిల్లీ కిటికీ పగలగొడుతుంది. ముగ్గురు పైనుంచి చెట్ల మీదకు దూకేస్తారు. ఈ మ్యాన్ హీటర్స్ మళ్ళీ వీళ్ళని చూసేస్తారు. వీళ్ళ కోసం చెట్లు ఎక్కుతారు. ఇది గమనించిన వీళ్ళు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు వెళ్తుంటారు. అంతలో కింద పడిపోయిన లిల్లీ దగ్గరకు ఒకడు వచ్చి ఆమె మొహంపై బాణం గుచ్చి చంపేస్తాడు. తరువాత తెల్లారుతుంది. అప్పుడే విక్టర్‌కి ఒక పోలీస్ కార్ రావడం కనిపిస్తుంది. వెంటనే వెళ్లి విక్టర్ ఆ పోలీస్ కార్ ఆపుతాడు. అప్పుడు ఒకడు ఆ పోలీస్‌ని బాణంతో కంట్లో నుంచి కాలిస్తే బాణం పోలీస్ తల వెనక భాగం నుంచి బయటకు వస్తుంది. తరువాత మ్యాన్ ఈటర్ కార్ దగ్గరికి వస్తాడు. వాణ్ణి చూసి విక్టర్ కార్ కింద దాక్కుంటాడు. ఈ ఈటర్ కార్ కిందికి చూస్తాడు. కానీ విక్టర్ అక్కడ ఉండడు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ అదే ఇంటిని చూపిస్తారు. ఆ ఇంట్లో ఒకడు జూలీని టేబుల్ మీద కట్టేసి పడుకోబెట్టి ఉంటాడు. తరువాత వాడు కత్తి తీసుకొని జూలీని నరకాలి అని చూసేలోపు వాడికి ట్రక్ సౌండ్ వినిపిస్తుంది. వాడు వెళ్లి చూసేలోగా విక్టర్ గ్యారేజ్ వెహికల్‌తో గోడలు బద్దలు కొట్టుకుని లోపలికి వస్తాడు. అదే వెహికల్‌తో ఒకడిని గుద్దితే మంటల్లో పడిపోతాడు. రెండో వాడిని కిందకి దిగి కొడతాడు. వాడు ఎగిరి అంత దూరం పడతాడు. అంతలో జూలీని విడిపిస్తాడు. మళ్ళీ ఈ మ్యాన్ ఈటర్ లేచి వచ్చి విక్టర్‌ని చంపాలి అని చూస్తాడు. ఇక జూలీ విల్లుతో ఈ ఈటర్ గాడికి బాణం వేస్తుంది. వాడు కింద పడిపోతాడు. అప్పుడు ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. విక్టర్ పోలీస్ వెహికల్ కి ఉన్న ఫ్యూల్ ట్యాంక్ బ్లాస్ట్ చేస్తాడు. అప్పుడు పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. విక్టర్ జూలీలు గ్యారేజ్ ట్రక్ లో వెళ్లిపోతారు. ఈ వెహికల్ రావడం చూసి గ్యాస్ స్టేషన్ ఓనర్ డోర్ మూసేస్తాడు. అప్పుడు విక్టర్ కార్ దిగి వెళ్లి గోడకు ఉన్న మ్యాప్ ని చించేస్తాడు. ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మూవీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.